ఫస్ట్ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ అనేది అంటే మధుమేహ వ్యాధి అనేది ఒక రకం కాదు. షుగర్ మనకి ఒక లెవెల్ కన్నా ఎక్కువ ఉంటే ఇందాక మనం అనుకున్నాం కదా! ఫాస్టింగ్‌లో 126 కన్నా ఎక్కువ ఉన్నా కూడా 75 గ్రామ్స్ గ్లూకోజ్ లోడింగ్ చేసిన తర్వాత 2 గంటలకు చూస్తే 200 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు సింప్టమ్స్‌తో ఉన్నప్పుడు మనం దాన్ని డయాబెటీస్ అంటాం. అంతే తప్ప కారణం బట్టి మనం 4 రకాలైన డయాబెటీస్ చూస్తాం. టైప్ 1 డయాబెటీస్ అంటే సాధారణంగా దీన్ని చిన్న పిల్లల్లో చూస్తామన్నమాట. ఎందుకు ఒకేసారిగా మన ఇమ్యూన్ సిస్టమ్ వెళ్ళి మన బీటా కణాలు క్లోమన్‌లో ఉండే బీటా కణాల నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది కదా! ఆ బీటా కణాలను వెళ్ళి నాశనం చేస్తుంది. సో, అలాంటప్పుడు వచ్చే డయాబెటీస్‌ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. అదే టైప్ 2 డయాబెటీస్ అంటే మనం చాలా కామన్‌గా చూసే డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ అనమాట. ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది మనకి సాధారణంగా స్థూలకాయం ఉన్న వాళ్ళకి మళ్ళాను వ్యాయామం లేకుండా ఉన్న వాళ్ళకి, ఆహారం సరిగ్గా తీసుకోకుండా ఉండే వాళ్ళకి, ఇలాంటప్పుడు మనం సాధారణంగా చూసేది పెద్దవాళ్ళల్లో టైప్ 2 డయాబెటీస్ అన్నిట్లోకి కామన్ టైప్. ఇంకా టైప్ ఇంకోటేంటంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే మనం ప్రెగ్నెంట్ విమెన్‌లో మొట్టమొదటిసారిగా చూసే అబ్నార్మల్ గ్లూకోజ్ లెవెల్ అనమాట. జెస్టేషనల్ డయాబెటీస్ శాతం కూడా ఈ మధ్య కాలంలో చాలా పెరుగుతోంది. ఇది ఎందుకు జరుగుతుంది? ప్రెగ్నెన్సీ టైంలో ఆ మదర్ బాడీలో వచ్చే చేంజెస్ వల్ల మన బాడీ మీద పడే ఒత్తిడికి షుగర్ లెవెల్స్ పెరుగుతాయన్నమాట. సో, ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ట్రీట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే శిశువు యొక్క అబ్నార్మాలిటీస్ కూడా దానివల్ల రావచ్చును అందుకోసమని. మళ్ళాను నెక్స్ట్ టైప్ ఆఫ్ డయాబెటీస్ జెనెటిక్ కారణాల వల్ల మోనోజీనిక్ డయాబెటీస్ అంటాం. మోనోజీనిక్ డయాబెటీస్ అంటే ఒక సింగిల్ జన్యుపరంగా వచ్చిన కారణానికి వచ్చిన డయాబెటీస్‌ని మోనోజీనిక్ డయాబెటీస్ అంటాం. ఇందులో పలు రకాలైన డయాబెటీస్‌లు ఉంటాయి. వివిధ రకాలైన జీన్స్ అబ్నార్మాలిటీ వల్ల వచ్చే డయాబెటీస్. మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ యంగ్ అంటాం. అందులో అంటే మనకి చిన్నవాళ్ళలోనూ చూసే డయాబెటీస్ కానీ ఈ డయాబెటీస్ జన్యుపరంగా వచ్చిన డిఫెక్ట్స్ వల్ల కాబట్టి మనం మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ యంగ్ అంటాం. సో, ఇలా 4 రకాలైన డయాబెటీస్‌ల గురించి మనం మాట్లాడుకోవచ్చు. టైప్ 1 డయాబెటీస్ ఆటో ఇమ్యూన్ డ్యామేజ్ వల్ల మన బీటా కణాలు దెబ్బతింటాయి. టైప్ 2 డయాబెటీస్ మళ్ళా కామన్‌గా చూసే డయాబెటీస్. జెస్టేషనల్ డయాబెటీస్ గర్భం దాల్చిన ఆడవాళ్ళల్లో చూసేది జెస్టేషనల్ డయాబెటీస్. మళ్ళాను జన్యుపరంగా వచ్చే డయాబెటీస్ మోనోజీనిక్ డయాబెటీస్. ఇది కాకుండా క్లోమన్ డ్యామేజ్ అయితే వచ్చే డయాబెటీస్‌ని సెకండరీ డయాబెటీస్ అంటారు. పలు విధాలైన ఎండోక్రైన్ ఇబ్బందుల వల్ల కూడా వచ్చే డయాబెటీస్‌ని సెకండరీ డయాబెటీస్ అంటామన్నమాట. సెకండరీ అంటే మనకి ఇంకేదో ఇబ్బంది కలిగిస్తోంది. ఆ ఇబ్బందితో పాటు వచ్చిన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెరగటం. క్లోమన్‌లో ఇబ్బంది వస్తే ప్యాంక్రియాటిక్ డయాబెటీస్ అవుతుంది. అదే ఎండోక్రైన్ ఇబ్బందుల్లో కుషింగ్ సిండ్రోమ్ అంటాం. దానివల్ల వచ్చే డయాబెటీస్ ఈ సెకండరీ డయాబెటీస్ మళ్ళాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చే డయాబెటీస్ మనకి అక్రోమెగాలి అంటాం. ఇది ఒక ఎండోక్రైన్ సమస్య వల్ల వచ్చేది. దానిలో నువ్వు చూసేది సెకండరీ డయాబెటీస్. ఇలా సెకండరీ డయాబెటీస్ కూడా ఒక కారణం మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాం? మనకి ఈ ఇబ్బంది పలు రకాలుగా ఉంది అనేది మనం ఎక్కువ సార్లు టెస్టింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి కనిపిస్తోంది. అది కాకుండా అన్నిట్లోకి ముఖ్యమైనది మన పాపులేషన్ మొత్తం అంతా కూడా జీవన శైలిని సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల వస్తోంది. ఆహారం లోపాల వల్ల వస్తోంది. జంక్ ఫుడ్ తీసుకోవటం ఎక్కువైపోయింది. వ్యాయామం లేకపోవడం ఎక్కువైపోయింది. పొల్యూటెంట్స్ ఎక్కువైపోయాయి. ఇవన్నీ మనకి కలిసి మనకి ఎఫెక్ట్ చూపిస్తాయి. మనం భారతీయులం అందరం చాలా మనకి ఒక మంచి యూనిక్ కేపబిలిటీ ఉంది. అది ఫిజికల్ యాక్టివిటీ కేపబిలిటీ అంటాం. కానీ మనందరం డెస్క్ జాబ్స్ దగ్గర ఉండిపోయాం. మనం వ్యాయామం కూడా చేయటం లేదు. ఫిజికల్లీ ఎగ్జర్టింగ్ వర్క్స్ అంటాం. అలాంటివి చేయటం లేదు. సో, దానివల్ల కూడా మనకి డయాబెటీస్ అనేది బయటికి కనిపిస్తుందనమాట.